ఆళ్లగడ్డలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. ఆర్టీసీ బస్సుపై బీరు బాటిళ్లు రాళ్లతో దాడి చేశారు. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆళ్లగడ్డలో టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం ముదురుతోంది. రోడ్లపైకి వచ్చి ఇరు వర్గాల కార్యకర్తలు కూడా వీరంగం సృష్టిస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సు పైన బీర్ బాటిళ్లు రాళ్లతో దాడి చేయడం జరిగింది. పలువురు గాయపడ్డారు. మరి దీనికి సంబంధించిన తాజా సమాచారం కర్నూలు ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్. సంధ్య, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భయాందోళనలో ఆళ్లగడ్డ ప్రజలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆళ్లగడ్డలోని జెడ్పీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి 143 పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపైన ఒకరు బీరు బాటిళ్లు రాళ్లు కర్రలతో దాడులు చేసుకోవడం జరిగింది. ఈ దాడుల్లో ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ టీడీపీకి సంబంధించిన 10 మందికి చిన్న చిన్న గాయాలైనట్లు సమాచారం అవుతుంది. ఈ పోలీసులు ఇద్దరిని చెదరగొట్టి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాష్పవాయు ప్రయోగించడంతో చెల్లా చెదరైనట్లు సమాచారం అందుతుంది. పోలింగ్ కేంద్రం దగ్గరే ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులు అక్కడే ఉండడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుందనేది తెలుస్తుంది. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అభ్యర్థి బిజేంద్ర రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి అక్కడే ఉండడము, అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించి అభ్యర్థి మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రాయుడు కూడా అక్కడే ఉండడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఘర్షణ ఒకరిపైన ఒకరు ఘర్షణ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 143 కేంద్ర బూత్ దగ్గర దాదాపు బాలూరు తీరారు ఓట్లు వేయడానికి. అది కీలకమైన బూత్ కావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఇరు వర్గాలని చెదరగొట్టడంతో ఊపిరి పీల్చుకున్నారని అర్థమవుతుంది. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కటతో ఆళ్లగడ్డ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఓరలు చూస్తే ఉదయం నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము, ఉదయము భూమా అఖిలప్రియ చెల్లెల పైన కారు పైన దాడి చేయడం జరిగింది. అదే భార్గవ రాయుడు పైన దాడి చేయడంతో గాయాలైనట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఆళ్లగడ్డలో ఎన్నికల సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తూ ఉంది. సంధ్య. రైట్ ప్రసాద్.